రక్షణ కల్పించాలి అని పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట ఇల్లందుకు చెందిన సందీప్ కుమార్ అనూష ఈ నెల 15న నవభారత్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారని, వీరికి అనూష కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి వస్తుంది అని ఇల్లందు పోలీసులను ఆశ్రయించారు. తామిద్దరం మేజర్ అయినందున 7 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నాము అని, వివాహం చేసుకున్నాము అని మా కుటుంబ సభ్యులు ఇబ్బందులకు గురి చేయొద్దు అని అనూష కోరారు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ పేరెంట్స్ నుంచి ఒత్తిడి వస్తుంది అని అనూష తెలిపారు. నా పేరు మేజర్ సందీప్ కుమార్, ఏజ్ 25. నా పేరు అనుష, నా ఏజ్ 20. మా ఇద్దరి పెళ్ళి నవభారత్ టెంపుల్లో, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పెళ్ళి జరిగింది. అది 7 years లవ్ అండి. మేమిద్దరం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాం. మా పేరెంట్స్ మమ్మల్ని ఫోర్స్ చేసి ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటున్నారు. వాళ్ళ నుంచి నాకు థ్రెట్ ఉంది. వాళ్ళు నన్ను తీసుకెళ్తే చంపేస్తారు. నాకు అసలు ఇష్టం లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళడం. మా పేరెంట్స్ పేరు అన్గోజు భాస్కరాచారి, స్వర్ణలత. మా మామయ్యలు బాగా సపోర్ట్ చేస్తున్నారని తెలిసింది. ప్లీజ్, వాళ్ళు మాకు అసలు ఏం సపోర్ట్ చేయని అవసరం లేదు. నేను అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఇష్టం లేదు నాకు. నేను మా ఇంట్లోనే ఉంటా. ఏ ప్రాబ్లం అయినా ఏదైనా నేనే ఫేస్ చేసుకుంటా, కానీ వాళ్ళైతే నాకు వద్దు. ఏమైనా అయితే నేనే చచ్చిపోతాను. 7 years అండి మాది ఇళ్ళలోనే స్టార్ట్ అయింది. మేము ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాము. ఎంఎస్సీ బీఈడీ కంప్లీట్ చేశాను. నా స్టడీ ఎంఎస్సీ బీఈడీ కంప్లీట్ అయింది. మా ఆయన డిగ్రీ కంప్లీట్ అయింది. ఎస్ఐకి ప్రిపేర్ అవుతుంది. ఎప్పుడు జరిగింది? నవంబర్ 15 ఆఫ్టర్ పెళ్లి జరిగింది. పెళ్ళి అయిపోయాక స్టేషన్ కోసం లొంగిపోయినాం. సిఏ సమీక్షణలో సమీక్షణ అంతా అయిపోయింది. మనం పిటిషన్ ఆశించిన అంతా అయిపోయాక మళ్ళీ ఇప్పుడు ఒత్తిడి చేస్తాను, రావాలి మాట్లాడాలని చెప్పి. మా పేరెంట్స్ నుంచి నాకు ఎలాంటి ప్రాణహాని ఉండదు. వాళ్ళు నన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు నన్ను ఇట్లా టార్చర్ చేయొద్దని కోరుకుంటున్నాను. స్టేషన్లో కౌన్సిలింగ్ అయిపోయింది. మళ్ళీ కాల్ చేసి ఒత్తిడి చేస్తాం, మళ్ళీ స్టేషన్కి రావాలి, మాట్లాడాలి అవి అని చెప్పి. కౌన్సిలింగ్ అయిపోయాక పిటిషన్ తీసుకున్నారు సార్. అంతా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ పేరెంట్స్ నుంచి ఒత్తిడి వస్తుంది. ఫోన్ చేసి ఇబ్బంది పెడతాను, రాకపోతే మిమ్మల్ని చంపుతాం చెప్తాం అని చెప్పి భయపెడతాను. మాకేం లేదు, వాళ్ళ నుంచి కొంచెం ప్రాణహాని ఉంది కనుక మమ్మల్ని రక్షించుకుంటుంది చాలు.